హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. సో అందరూ అడుగుతున్నారు ఏంటంటే లేడీస్ వెయిట్ ఎట్లా తగ్గాలి అండ్ లేడీస్కి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో లేడీస్ బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ తర్వాత అసలు వెయిట్ లాస్ అవుతామా, ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్‌ని ఎలా తగ్గించుకోవాలి అని ఇలాంటి చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు మన ఛానల్ ఫాలోవర్స్ వచ్చేసి. సో వాళ్ళందరి కోసం ఈరోజు వీడియోలో నేను ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మొదటిసారి గానీ మీరు నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కనిపిస్తుంది కదా! దాని మీద గానీ మీరు ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ ఏ వీడియోస్ అప్‌లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఓకే. ఈ వెయిట్ గెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి మెన్‌తో పోల్చుకుంటే ఉమెన్‌లోనే ఎక్కువ మంది ఫ్యాటీగా ఉంటారు. ఎందుకో ఒకసారి ఆలోచించారా? మగవారికి ఎక్కువ పనుంటుంది, బయటకు వెళ్తారు అండ్ వాకింగ్ ఉంటుంది వాళ్ళకి కొంచెం ఎక్కువగా. ఇంకా ఇలాంటి పనులన్నీ గూడా మగవారిలో ఎక్కువగా ఉంటుంది. ఆడవారేంటంటే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఎక్కువ సేపు ఉంటారు. మనకి వాకింగ్ అనేది చాలా తక్కువ. లోపల నుంచి హాల్ వరకు, హాల్ నుంచి లోపల వరకు ఇలానే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము. 3, 4 రూమ్స్‌లో. అంతేగాని ఇంక అంతకు మించి వాకింగ్ అనేది ఉండదు. ఎక్కువ మనం కూర్చొని చేసే పనులే ఎక్కువుంటాయన్నమాట. ఇప్పుడన్నీ మనకి ఎలా వచ్చేసినియి అంటే ఒకప్పుడు ఉమెన్‌లో గూడా ఫ్యాట్ ఎక్కువగా ఉండేది కాదు. మనం ఓల్డ్ డేస్‌లో చూసుకున్నట్లయితే ఎవరు గూడా ఫ్యాటీ ఉమెన్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మన పాత కాలంలో చూసుకున్నట్లయితే. ఎందుకు? ఎందుకు అనంటే ఆహ్, పని అలా ఉండేదనమాట. వాళ్ళు క్లాత్స్ వాష్ చేయాలి అన్నా వాళ్ళే వాష్ చేసేవాళ్ళు. అంట్లు తోమాలి అన్నా, ఇల్లు తుడవాలి, ఇల్లు ఊడవాలి అన్నా ఇవన్నీ గూడా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ అండి. బట్ ఇప్పుడు ఎలా వచ్చేసిందంటే క్లాత్స్ ఉతకడం లేదు, వాషింగ్ మిషన్ వచ్చేసింది. అంతకుముందు డిషెస్ వాష్ చేయాలి అంటే కింద కూర్చొని వాష్ చేసేవాళ్ళు. అది ఎంతో కొంత మన బెల్లీ ఫ్యాట్ మీద ప్రెషర్ ఇస్తూ ఉండేది. ఇప్పుడు స్టాండింగ్ పొజిషన్‌లో ఎటు కదలకుండా నుంచొని ఇంకా ఇల్లు ఊడవడం. అంతకుముందు ఇల్లు ఊడవాలి అంటే ఆహ్, మనకి చీపురు గూడా చిన్నగా ఉండేది. వంగి ఇల్లు చిమ్మటం అలా జరిగేది. అప్పుడు అలా వంగి ఊడవడం వల్ల మనకి బెల్లీ ప్లేస్‌లో ప్రెషర్ ఎక్కువ పడటం వల్ల అక్కడ ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతూ ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. ఇల్లు తుడవడానికి కూడా అంతకుముందు ఇల్లు తుడవడం వేరే రకంగా ఉండేది. ఇప్పుడు మాపింగ్ చేయటం వేరే రకంగా ఉంది. అప్పుడు చేసిన పనులన్నీ ఇప్పుడు మనం చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనలో ఇలాంటి ప్రాబ్లమ్స్ బెల్లీ ఫ్యాట్ పెరిగిపోవడం, ఇంకా బాడీ ఫ్యాట్ పెరిగిపోవడం, ఓవర్ వెయిట్ వచ్చేసేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ చూడాల్సొస్తుంది. ఇంకా అలాగే ఏం చేస్తామంటే ఎక్కువ కూర్చొని ఉంటాం మనం. తిన్న వెంటనే కూర్చొని ఉండడం, అలాగే కదలకుండా కూర్చొని ఉండడం. ఇంకా ఏంటంటే ఆఫ్టర్‌నూన్ టైం తినేసి వెంటనే పడుకోవడం. ఇలాంటి హ్యాబిట్స్ వల్ల చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. మనకి వెయిట్ గెయిన్ చాలా సింపుల్‌గా అయిపోతాము. మనం ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు గూడా టీవీ మీద కాన్సంట్రేట్ చేసేస్తాము. మంచి సీరియల్ వచ్చిందంటే దానికి బాగా అడిక్ట్ అయిపోయి చూస్తూ ఉంటాము. అప్పుడు మనం ఎంత తింటున్నాం ఏంటో అనేది గూడా అర్థం కాదు. అలా అంత కాన్సంట్రేటెడ్‌గా చూస్తూ ఎక్కువ తినేస్తాము ఆ టైంలో. ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల లేడీస్‌లో ఫ్యాట్ అనేది వస్తుంది. ఇంకా బెల్లీ ఫ్యాట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా హెవీగా ఉంటుంది. ఎక్సర్‌సైజెస్ గూడా చేయలేరండి. ఎందుకంటే మన బాడీ అనేది అంత ఫ్రీనెస్‌కి అలవాటు పడిపోయి ఇంకా దాన్ని కష్టపెట్టాలి ఇంకా అది కష్టపడదాము అంటే ఆహ్, బాడీ సహకరించదనమాట మనకి. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అంతేగాని పాతకాలంలో లాగా పనులన్నీ చేయండి అని కూడా కాదు. మనం వాటన్నిటిని యూటిలైజ్ చేసుకోవాలి. టెక్నాలజీని గూడా ఫాలో అవ్వాలి. బట్ అలా మనం చేయలేనప్పుడు ఇంకొక వే మనం వెతుక్కోవాలనమాట. మనం ఇంట్లో పనులన్నీ చాలా ఫ్రీగా చేసేసుకుంటున్నాము. చాలా సింపుల్‌గా అయిపోతున్నాయి. బట్ బాడీకి ప్రెషర్ లేదు అనుకున్నప్పుడు మనకి ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి, వాకింగ్ ఉన్నాయి. వీటి వల్ల మనకి వెయిట్ లాస్ అవుతాం కదా! మనం ఇంటి పనుల్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్సర్‌సైజెస్ చేసి బాడీకి ప్రెషర్ ఇచ్చి, ఇంకా బాడీని కొంచెం స్ట్రెస్ చేసి ఆహ్, చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్, వాకింగ్ ఆర్ డాన్సింగ్ ఆర్ ఇలాంటివి చేయటం వల్ల ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏది లేకపోతే వెయిట్ గెయిన్ ఎందుకు అవ్వమండి? చాలా ఈజీగా అయిపోతాం కదా! కాబట్టి మనకి చాలానే మార్గాలున్నాయి వెయిట్ లాస్ అవ్వడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఆడవాళ్ళు ఫుడ్ టైమింగ్స్ అనేవి చేంజ్ చేసేయాలి. ఆహ్, ఒక టైమింగ్ అంటూ ఫాలో అవ్వండి. హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళొచ్చిన టైంకి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్టర్‌నూన్ అయితే 1 ఆర్ 2 ఆర్ 3 ఇలా
ఇలా ఒక టైమింగ్ మెయింటైన్ చేయకుండా రోజుకొక టైంలో తినడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. ఇంకా మనకి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేయండి. ఆ టైంలో మీకు ఆకలేసినా, ఆకలేయకపోయినా మీరు తీసుకునే ఫుడ్ ఆ టైంలోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1:00కి తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే ప్రతిరోజు 1:00కే తీసుకోండి. ఇంకా ఏం చేస్తారంటే టీవీ మీద కాన్సంట్రేషన్ తగ్గించండి. సీరియల్స్ అలాంటివి ఏమీ చూడకుండా టీవీ ఆఫ్ చేసి మనం తినే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఇంకా చిన్న ప్లేట్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి చిన్న ప్లేట్‌లో ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ తిన్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. పెద్ద ప్లేట్‌లో అయితే చాలా తక్కువ తినేస్తున్నాము. కొంతసేపటికి నీరసం వచ్చేస్తుంది. మరీ ఇంత తక్కువ తింటున్నామా అని చెప్పి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో, ఇది చిన్న ట్రిక్ అనమాట. చిన్న ప్లేట్‌ని ప్రిఫర్ చేసుకోండి. ఇంకా కుదిరితే మీరు కింద కూర్చొని భోంచేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత వెళ్తుందో లోపలికి అర్థమవుతుంది. కొంచెం హై టేబుల్స్ మీద అలా తింటున్నారు అంటే మనకి ఎక్కువగా తినేస్తామనమాట. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఆడవాళ్ళు బేసిక్‌గా ఎక్కువ స్ట్రెస్ అవ్వాలి. బాడీని కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చెయ్యండి. మీరది ఎలా చేస్తారో అది మీ ఇష్టం. ఇంటి పనుల మీద కాన్సంట్రేట్ పెడతారా? మీ పనులన్నీ మీరే చేసుకుంటారా? కొంచెం బాడీని స్ట్రెస్ చేస్తారా? అనేది మీ ఇష్టం. లేదు మేము అలా స్ట్రెస్ అవ్వలేము అనుకుంటే ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనలో టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. తీసుకునే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీగానే ఉంటారు పాపం ఆడవాళ్ళు. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయడం, ఇంటి పనులు చూసుకోవడం, పిల్లల్ని స్కూల్‌కి పంపించడం, హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపించడం, ఆ తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి తినడానికి అంత ఓపిక ఉండదు. ఏం తింటాంలే అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తినరు గూడా. సో, అలా కాకుండా మీకోసం మీరు కొంచెం టైంని కేటాయించుకోండి. మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ గూడా చాలా హ్యాపీగా చూసుకోగలుగుతాం గదా! సో, మన హెల్త్ గూడా చాలా ఇంపార్టెంట్ కదా! మీరు ఏదైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారో, అది దాంట్లో ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత మంచి కూర, ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి చాలా మంచిది అనుకున్న కర్రీస్‌నే మీరు ప్రిఫర్ చేయండి. మీకు, మీ పిల్లలకి, మీ హస్బెండ్‌కి అందరికీ హెల్తీయే కదా అది. తినేసి మాత్రం ఎవరు నిద్రపోకండి. తిని నిద్రపోవటం వల్ల బెల్లీ ఫ్యాట్ చాలా అంటే చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఇంకా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. లో ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవాలి. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు నెయ్యి తినకూడదు, నెయ్యి వేసుకొని తినకూడదు, ఇది చాలా ఫ్యాట్, ఎగ్స్ తినకూడదు. ఇలాంటివన్నీ ఎవరో తెలియని వాళ్ళు చెప్పేస్తే వాళ్ళ మాటలు నమ్మేసి ఇలా చేస్తున్నారు. నెయ్యి అండ్ ఎగ్‌లో ఉన్న యెల్లో యాక్ ఇవన్నీ కూడా మంచి గుడ్ ఫ్యాట్ అండి. మన బాడీకి ఫ్యాట్ కూడా చాలా అవసరం. ఎక్కువైతే అది కొవ్వులా పెరిగిపోతుంది గానీ, తక్కువగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకొకటేంటంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్‌కి ప్రిఫర్ చేయండి. నార్మల్లీ బాగా వైట్ రైస్, పాలిష్డ్ రైస్ కంటే మనం బ్రౌన్ రైస్ తీసుకోవటం వల్ల చాలా మంచిది. ఇంకా మిల్లెట్స్ గూడా చాలా మంచిది. బట్ చాలామందికి టేస్ట్ బావుండదు. దాంతో తినలేకపోతున్నాం అన్నప్పుడు సో, ఇంట్రెస్ట్ ఉంటే తినండి. లేకపోతే బ్రౌన్ రైస్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చేసేయండి ఎక్కువ. ఆహ్, ఇం ఇంకా మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. మజ్జిగ గూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది. నేను ఆల్రెడీ చెప్పాను మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకా మజ్జిగని ఇంకొన్ని రకాలుగా కలుపుకొని తాగటం వల్ల గూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంది. అవి గూడా నేను చాలా ఫాస్ట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంకా ఏం చేస్తారంటే ఇదొక స్మాల్ సజెషన్ అండి. సో, మీ ఇంట్లోకి ఏమన్నా కావాలి అంటే బైక్ పైన స్కూటీ వేసుకొని షాప్ వరకు వెళ్ళి తెచ్చుకోకుండా కొంచెం ఆ రకంగా అన్నా వాక్ చేయడానికి ట్రై చేయండి. బై వాక్ వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా గానీ. మరీ లాంగ్ అని చెప్పట్లేదు. మీ ఇంటికి దగ్గరగా ఎక్కడైనా షాప్స్ ఉండి అక్కడి నుంచి తేవాలి, ఈ ఇంట్లోకి కావాల్సినవేమన్నా అనుకుంటే బై వాక్ వెళ్ళండి. వెహికల్స్‌ని యూజ్ చేయకుండా. సో, మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకా మనకు కావాల్సినవి తెచ్చుకున్నట్లు గూడా ఉంటుంది కదా! సో, ఇదొక స్మాల్ సజెషన్. ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే చాలా కష్టం. పెరగటం అయితే చాలా ఈజీగా పెరిగిపోతుంది. తిని పడుకుంటే బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది అనుకుంటున్నాము. బట్ ఎంతో కష్టపడితే గానీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు.
కాబట్టి ఏం చేయాలంటే ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్‌గా బర్న్ అవ్వడానికి కొన్ని క్రీమ్స్ ఉన్నాయి. కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవి ఫాలో అయినట్లయితే బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్‌గా బర్న్ అవుతుంది. ఇంకా కొన్ని వాటర్స్ ఉన్నాయి. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అవి తీసుకోవడం వల్ల బర్నింగ్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతామనమాట. ఇంకా స్ట్రెస్ తగ్గించుకోండి. చాలామంది అనుకుంటూ ఉంటారు బయట పనేం లేదు, ఇంట్లోనే కదా ఉండేది, ఎందుకు స్ట్రెస్ అని చెప్పి. మన ఇంట్లో పనులు చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అవి చూడటానికి సింపుల్‌గా ఉన్నా చాలా కష్టపడాల్సొస్తుంది. అన్నీ గూడా చాలా కాన్సంట్రేటెడ్‌గా చేయాల్సొస్తుంది. ఇంకా మెంటల్‌గా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వమాకండి. మెంటల్‌గా స్ట్రెస్ అండ్ డిప్రెషన్‌లో ఉన్నా సరే వెయిట్ గెయిన్ అయిపోతాము. ఇంకా లేడీస్‌లో పీరియడ్స్ కరెక్ట్‌గా రానప్పుడు గూడా ఫ్యాట్ వచ్చేస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చేట్లు చూసుకోండి. నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఏంటంటే చాలామంది ఎలా ఫ్యాట్ అయిపోయారు అని చెప్పారంటే ఇవి తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. పీరియడ్స్ లేట్‌గా రావడానికి మనకి టాబ్లెట్స్ ఉంటాయి కదా! అవి వేసుకొని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అవి రియాక్షన్ ఇచ్చి చాలామంది వెయిట్ గెయిన్ అయిపోవటం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్‌గా అయిపోయాయి పీరియడ్స్. కరెక్ట్‌గా వచ్చే పీరియడ్స్ కూడా ఆ టాబ్లెట్స్, ఆ మెడిసిన్ తీసుకోవటం వల్ల ఇర్రెగ్యులర్‌గా వచ్చేసాయి. అప్పటి నుంచి మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అని చాలామంది చెప్పారు. సో, ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ అనమాట. ఎంతో ఎమర్జెన్సీ అయితే అది గూడా డాక్టర్ సజెషన్ తీసుకొని వేసుకోండి. అంతేగాని ఎప్పుడు ఆ మెడిసిన్ తీసుకొని డేట్స్‌ని పోస్ట్‌పోన్ చేయకండి. ఇంకా పీరియడ్స్ త్వరగా వచ్చేసేయడానికి మంచి మంచి టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అవ్వటం వల్ల పీరియడ్స్ ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు కదా! అవి ఫాలో అవ్వండి. నేను వాటి మీద గూడా ఒక వీడియో చేశాను. ఎలా చేయటం వల్ల మనకి పీరియడ్స్ ఫాస్ట్‌గా వస్తాయని. అవసరం అనుకునే వాళ్ళు చూడండి. ఇంకా ఈవినింగ్ టైం అయితే నైబర్స్‌తో మీటింగ్స్ వేసుకొని వాళ్ళతో ముచ్చట్లు చెప్పే టైంలో మన హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్. వెయిట్ గెయిన్ అయ్యాము అన్న ఫీలింగ్ ఉండుంటే ఆ టైంలో, ఆ ముచ్చట్లు చెప్పుకునే టైంలో మీ హెల్త్ గురించి ఆలోచించి ఎక్సర్సైజ్ చేయడం, చిన్న చిన్న యోగా ఆసనాలు, ఎక్సర్సైజెస్ చేయటం, లేకపోతే మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. ఆ టైంలో చక్కటి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ వేయండి. ఆహ్, ఏదో ఒక రకంగా మీ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అలా కూర్చొని ఉండి మేము వెయిట్ తగ్గాలి అంటే ఎప్పటికి కూడా తగ్గం, ఇంకా పెరిగిపోతాం. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మీ అందరికీ తెలుసు. మన బాడీని మనమే మొయ్యలేమనమాట. కొంచెం చిన్న పని చేయంగానే చాలా అలసటొచ్చేస్తుంది. మనకి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. అది చేసుకోవడానికే మనకి అలసటొచ్చేస్తుంది. పనోళ్ళని పెట్టేసుకుంటున్నాము. ఆహ్, పని చేయలేకపోతున్నాము. చాలా ఆయాసంగా అనిపిస్తుంది. దడొచ్చేస్తుంది. ఇంకా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పని ఆలోచించుకొని దానికోసం మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. అలాగే మన కాన్సంట్రేషన్ ఎప్పుడు గూడా వెయిట్ తగ్గాలి. ఎలా తగ్గాలి? ఈ టైంలో ఇది తినాలి, అది తినాలి, వెయిట్ లాస్ డ్రింక్స్ తాగాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మన కాన్సంట్రేషన్ ఎప్పుడు అలా ఉన్నప్పుడు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతాము. టైమ్‌ని వేస్ట్ చేయకండి అన్నెసెసరీగా. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్. నాకు కొంతమంది ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ చేసినప్పుడు ఎంత హర్టింగ్‌గా అనిపిస్తున్నాయో కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చేసి. ఆ కామెంట్స్ చదివి నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుందండి. సో, వాళ్ళకి నేను అన్నీ ఒక మెసేజ్‌లో అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, అందుకే నేను డెఫినిట్‌గా కొంచెం టైం తీసుకొనైనా సరే నాకు తెలిసినవి కొన్ని తెలుసుకొని మరి నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో, చాలా బాధపడుతున్నారండి వెయిట్ గెయిన్ అయ్యి. కొంతమంది ఫాలోవర్స్ ఏమంటున్నారంటే, "అక్క మాకు చాలా బాధగా ఉంది. వెయిట్ పెరిగిపోవటం వల్ల ఆహ్, చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. బయటకెళ్ళాలంటే గూడా నచ్చట్లేదు. వాళ్ళు వీళ్ళు అంటున్నారు బండలాగా ఉన్నావు" అని చెప్పి ఇలాంటి మాటలన్నీ భరించాల్సొస్తుంది. ఇంట్లో హస్బెండ్ తగ్గు తగ్గు అంటున్నారు. ఎందుకింత లావున్నావు అంటున్నారు. ఫ్రెండ్స్ ఏంటి ఇలా అయిపోయావు, ఇంత లావయిపోయావు అంటున్నారు. సో, వన్ టైంలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి ఇంత సఫర్ అవుతున్నారా అని చెప్పి నాకే చాలా బాధగా అనిపించిందండి. వెయిట్ గెయిన్ వల్ల ఎంత సఫర్ అవుతున్నారని. మరికొంతమందేమో మాకు హార్ట్ డిసీజ్ వచ్చేసింది రీసెంట్‌గా తెలిసిందక్క. డాక్టర్ చెప్పారు వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పి. వస్తుందండి, ఎందుకు రాదు. మనకి ఒబేసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అది హార్ట్ ప్రాబ్లమ్ గూడా వచ్చేస్తుంది. అంత డేంజరస్ అనమాట వెయిట్ గెయిన్ అవ్వడం. ఇంకా లేడీస్‌లో అయితే
పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఒక్క దాంతో పోదండి. వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఒక్క ప్రాబ్లమ్ నుంచి ఇంకొక ప్రాబ్లమ్‌కి దారి తీసేస్తుంది. ప్రాబ్లమ్ ఇంక్రీజ్ అయిపోతుందనమాట. చాలా రకాల ప్రాబ్లమ్స్‌కి దారి తీసేస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒకటి సన్నగా కనిపించి, అందంగా కనిపించాలి అని మాత్రమే కాదు. వెయిట్ లాస్ అవ్వడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. చాలా యాక్టివ్‌గా ఉంటాము. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఏ పని చేయాలన్నా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. లావుగా ఉంటే స్ట్రెస్ ఫీల్, లేజీ ఫీల్ ఇవన్నీ ఉంటాయి. మన పని మనమే చేసుకోలేము. ఈజీగా అలసిపోతాము. కాబట్టి వెయిట్ లాస్ అవ్వటం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలున్నాయి. కాబట్టి టైంని అన్నెసెసరీగా వేస్ట్ చేసుకోకండి. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసేయండి. హెల్త్ పట్ల కేర్ తీసుకోండి బాగా. ఇంకా జంక్ ఫుడ్‌ని, కూల్ డ్రింక్స్‌ని అవాయిడ్ చేసేయండి. అవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. బట్ చాలా అన్‌హెల్తీ గూడా. తినండి. ఏది తిన్నా సరే లిమిట్‌గా ఉండాలి. అన్నీ తినకుండా ఉండాలి అని కాదు. తినండి, టేస్ట్ కోసం కొంచెం తినండి. హెవీగా ఏది తిన్నా సరే అది అన్‌హెల్తీనే. చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి దాన్ని ఎక్కువగా అతిగా తీసేసుకున్న అది గూడా ప్రాబ్లమాటిక్కే. తినండి, తిన్న తర్వాత దానికి తగ్గట్టుగా పని చేయండి. వాక్ చేయండి. పని కుదిరినప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండండి. సో, సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేసే వాళ్ళలో ఎక్కువ వాళ్ళకి కూర్చొని చేసే పనులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండకుండా కొంచెం వాక్ చేస్తూ ఉండండి. బెల్లీ ఫ్యాట్ అండ్ హిప్ ఫ్యాట్ బాగా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుంటూ వాక్ చేస్తూ ఉండండి. హాఫ్ అన్ అవర్‌కి వాకింగ్ చేస్తూ ఉండండి అటు ఇటు. చాలా సేపు అలానే కూర్చొని ఉండొద్దు. తిన్న తర్వాత కూడా ఎక్కువ సేపు కూర్చొని ఉండకుండా టైం చూసుకొని కొంచెం అక్కడక్కడే వాక్ చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం రిలాక్స్ అయినట్లు కూడా ఉంటుంది. గ్రీన్ టీ తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వెయిట్ లాస్ అవ్వాలి కదా! వెయిట్ లాస్ అవ్వడానికి, అలాగే స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి, ఇంకా యాక్టివ్‌గా ఉండడానికి గ్రీన్ టీ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. గ్రీన్ టీని తాగండి. ఆహ్, ఎవ్ పర్ డేకి 2 కప్స్ గ్రీన్ టీ తాగడం చాలా హెల్తీనెస్ అనమాట. ఇంకా వెయిట్ లాస్ ఫాస్ట్‌గా అవ్వడానికి ఇంకొక మంచి ఫుడ్ ఏంటంటే ఓట్స్. పర్ డేలో 2 కప్స్ ఓట్స్ తినండి. బ్రేక్‌ఫాస్ట్ టైంలో అన్నా ఓట్స్ తినొచ్చు. ఏ టైంలో ఉన్నా సరే ఓట్స్ తీసుకోవచ్చు మీరు. ఓట్స్ తినడం చాలా మంచిది. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సలాడ్స్ తీసుకోండి. మంచి హై ప్రోటీన్ ఫుడ్‌ని తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పన్నీర్, మష్రూమ్ అండ్ మీట్, లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉంటే ఓన్లీ వెయిట్ లాస్ అవ్వటమే కాదు, చాలా హెల్తీగా, చాలా యాక్టివ్‌గా అయిపోతాము. ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా వెయిట్ లాస్ అవుతాము. ఇంకా చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఇంకా చాలా హెల్తీగా ఉంటాము. వీటన్నిటితో పాటు మన స్కిన్ చాలా గ్లోయింగ్‌గా, చాలా వైటనింగ్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందనమాట. ఇవన్నీ సో, ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ, ఇలాంటి గుడ్ డైట్ ప్లాన్స్ అన్నీ గూడా మన హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తూ, అటు వెయిట్‌ని బ్యాలెన్స్ చేస్తూ, స్కిన్ గ్లోయింగ్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా మార్చడానికి కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. వీటి వల్ల మన హెయిర్ గూడా చాలా హెల్తీగా ఉంటుంది. చాలా థిక్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా, చాలా షైనీగా అండ్ హెల్తీగా మారుతుందనమాట. వీటి వల్ల అన్ని రకాల ప్రయోజనాలున్నాయి. సో, లేడీస్ అయితే లావు తగ్గము, ఇంతే ఉండిపోతాము అని ఇలాంటి భయమేం పెట్టుకోకుండా మంచి డైట్ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. ఇంకా ఆఫ్టర్ డెలివరీ చాలామందికి పొట్ట తగ్గుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా! తప్పకుండా తగ్గుతుంది. మీరు ఇలాంటి మంచి డైట్‌ని ఫాలో అవుతూ, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెఫినెట్‌గా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇంకా మనకి సిజరీన్ తర్వాత ఏమవుతుందంటే బెల్లీ లూజ్ అవుతుంది. ఇంకా చాలా బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. సిజరీన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. బట్ పాస్ట్‌లో మనకి ఉన్నంత ఫిట్‌గా ఉండకపోయినా గూడా మనం ఎక్సర్సైజెస్ వల్ల, కొన్ని హోమ్ రెమెడీస్ వల్ల, ఇంకా కొన్ని ఈ బెల్లీ ఫ్యాట్ కటర్ డ్రింక్స్ వల్ల మనం బెల్లీ సైజ్‌ని తగ్గించుకోవచ్చు. అలాగే ఫిట్‌గా మారడానికి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి చేసినట్లయితే ఈ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ఫిట్‌గా అవ్వడానికి కూడా చాలా మంచి ఛాన్స్ ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నార్మల్ పీపుల్‌తో పోల్చుకుంటే సిజరీన్ అయిన వాళ్ళకి అంత ఫాస్ట్‌గా రిజల్ట్ అనేది ఉండదు. చాలా లాంగ్ టైమ్ తీసుకున్నా సరే రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వటం అయితే చాలా సింపుల్‌గా అవ్వచ్చండి. బెల్లీ ఫ్యాట్ కొంచెం టైం తీసుకుంటుంది. చాలా పేషెన్స్‌గా ఉండండి. ఎప్పుడు గూడా డిసప్పాయింట్ అవ్వకండి. మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది వెంటనే అయితే తెలిసిపోదు. కొంచెం టైం తీసుకుంటుంది. అది లోపల బర్నింగ్ అవుతున్నా సరే మనకి బయటకి రిజల్ట్ కనిపించడానికి 2 మంత్స్ టైం తీసుకుంటుంది.
ఈ లోపంతా మనకి ఫ్యాట్ బర్నింగ్ అది మొత్తం ఉంటుంది. సో, 15 డేస్, 1 మంత్ చేసేసి మన ఎలాంటి రిజల్ట్ లేదు అని మీకు మీరే డిసైడ్ అయిపోయి మానేయటం అలాంటివి చేయకండి. 2 మంత్స్ టార్గెట్ చేయండి. 2 మంత్స్ తర్వాత గూడా మేము బాగా డైట్ ప్లాన్ చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తాము, అయినా తగ్గట్లేదు అనుకుంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మంచి ఫుడ్ తీసుకుంటున్నా, డైట్ ప్లాన్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎందుకు తగ్గట్లేదు అనే విషయాన్ని వాళ్ళతో చెప్పండి. సో, కొన్ని టెస్టులు చేస్తారు. సో, ప్రాబ్లమ్ ఎక్కడుందో కనుక్కొని వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. అలా ఫాలో అవ్వండి. అంతేగాని ఎలాంటి డిప్రెషన్‌కి, స్ట్రెస్‌కి లోను కాకండి. డెఫినెట్‌గా వెయిట్ లాస్ అవుతాము. అది మన హెల్తీగా ఉంటుంది. మనలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్ అనుకుంటున్నాను. యూస్‌ఫుల్ అయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.